2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గత కొన్ని రోజులుగా బంగారం ధర అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ గత 2 రోజులుగా బంగారం ధర తగ్గింది. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళైనా లేదు అంటే ఇంకా వార్తలు కూడా వింటున్నారు, నెక్స్ట్ 130 వరకు బంగారం రేట్ అనేది పోతుంది, 1,30,000 వరకు అని చాలా మంది బంగారం కొనుక్కుంటున్నారు సార్. మరి అలా కొనుక్కోవడం కరెక్టేనంటారా? ఈరోజు బై ద వే ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మీరు అడిగిన 2 ప్రశ్నలకి సమాధానం ఏంటంటే, మీరు అడిగినట్టుగా చాలా రోజుల నుంచి బాగా పెరిగింది. గత 2-3 రోజుల నుంచి కాస్తంత నెగిటివ్గా ఉంది. ఒక 2,000 to 3,000 రూపీస్ అనేది కరెక్షన్ అనేది మొదలైంది. అండ్ ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎలా ఉందని చెప్పేసి కూడా అడిగారు మీరు, అది కూడా చెప్తా. బట్ బిఫోర్ దాట్ ఏమైందంటే, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే చాలా ముఖ్యమైన విషయాల్లో గోల్డ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉందో కొన్ని దేశాలు ఆ ఎక్స్పోర్ట్స్ తట్టుకోలేకపోతున్నాయి. అంటే ఒక లీగల్ రకంగా, అంటే మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ఇంకా అట్ ద సేమ్ టైం యూరోపియన్ దేశాలు కానివ్వండి, ఏషియాలో ఉన్న దేశాలు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంత రేటులో మనం ఇంపోర్ట్ చేసుకోవడం అవసరమా? ఎందుకంటే వాళ్ళ దేశంలో డిమాండ్ బాగా తగ్గింది. కొంచెమంతా మన ఇండియాలో కూడా మీకు డిమాండ్ అనేది తగ్గింది. ఎందుకంటే సార్ 1,10,000 1,11,000 పెట్టి కొనాలి అనుకుంటే నా వల్ల కాదు సార్, ఈ జన్మలో నేను చేయలేను అని చెప్పారు. అంటే అక్కడ డిమాండ్ అంటే చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో దాదాపు 150 కోట్ల జనాభాలో మోర్ దెన్ 60% ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇలాగే ఆలోచిస్తే సో గోల్డ్ ప్రైసెస్ మరి కిందికి రావాలిగా, మరి డిమాండ్ అనేది లేదన్నప్పుడు. అయితే ఎవరు ఎక్కువగా కొంటున్నారు అంటే ఇప్పుడు బ్యాంక్స్ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అందరికి ఇప్పుడు భయం అయిపోయింది, వాళ్ళ దేశానికి ఉన్న కరెన్సీ వాల్యూ అనేది డీవాల్యూ కాబోతుంది. ఎందుకంటే చాలా కరెన్సీస్ వీక్ అవ్వబోతున్నాయి బికాస్ ఆఫ్ ద ట్రంప్ గారు ఏదైతే విధించారో టారిఫ్లు, దానివల్ల చాలా దేశాలకు కష్టాలు రాబోతున్నాయి. సో దాని వల్లనే మనకు కూడా క్రియేట్ చేసిన ఇబ్బందుల వల్ల గోల్డ్ అనేది మన దగ్గర కూడా పెరుగుతుంది. మన ఇండియన్ రూపీ కాస్త డీవాల్యూ అవుతుంది, వీక్ అయిపోతుంది అగైన్స్ ది డాలర్. సో జరుగుతుంది ఏంటంటే, బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే బాగా గోల్డ్ ని కొన్ని టన్నుల గోల్డ్ కొనేసి పెట్టుకుంటున్నారు. సో దట్ రేపటి రోజున కరెన్సీతో మనం పోల్చుకోవాలి అనుకుంటే మన దగ్గర అంత గోల్డ్ ఉండాలి. లేదంటే మీ దేశానికి ఎకానమీకి ఒకవేళ వాల్యూ పడిపోయింది అనుకోండి, కరెన్సీ విలువ కూడా పడిపోతుంది. సో దీనికి చాలా కైండ్ ఆఫ్ రిపుల్ ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే 3 days నుంచి పడ్డ గోల్డ్ కాస్త ఇవాళ మీకు కనీసం ఒక 500 రూపాయలు పెరిగింది. 3,000 ఫాల్లో 500 రూపాయలు పెరిగింది. అది ఫ్యూచర్స్ మార్కెట్లో. మరి స్పాట్ మార్కెట్లో ఎలా పెరిగింది అది కూడా మనం తెలుసుకుందామా, మీరు ఇందాక అడిగినట్టుగా. సో ఫస్ట్ 24, 22 అండ్ 18 క్యారెట్ 3 చెప్తాను. ప్లస్ ఇవాళ మనకు ఈ వారంలో ఈ రోజున ముఖ్యంగా గోల్డ్ ఎలా ఉండబోతుందన్న విషయం కూడా మనము తెలుసుకుందాం. సో టు స్టార్ట్ విత్ 24 క్యారెట్ గోల్డ్ 11,117 రూపాయలు నిన్నుంటే ఇవాళ మీకు 11,133 రూపాయలు ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 16 రూపీస్. ఇది స్పాట్ మార్కెట్ లో. నా 22 క్యారెట్ గోల్డ్ 10,190 నిన్నుంటే ఇవాళ 10,205 ఉంది, ప్లస్ 15 రూపీస్. అండ్ ఎస్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,338 నిన్న, ఇవాళ 8,350 ఉందండి, అప్ బై 12 రూపీస్. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు ఇక్కడ చూపించాల్సింది చార్ట్స్ లో మనం చూసుకుంటే ఏదైతే మనం ఇక్కడ అందరికి డైలీ ఐడియా ఇస్తుంటాం కదా, సో ఇందులో మనం చూసుకుంటే శిరీష యాక్చువల్ గా నిన్నటి డేట్ రోజున, సో కంప్లీట్లీ మనం చూసుకుంటే ఇది మొత్తము ఒక వారం రోజుల చార్ట్ అనమాట. 11th సెప్టెంబర్ సాయంత్రం 5:30 మీరు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ ఫాలింగ్ డౌన్ అనమాట. దాదాపు ఇక్కడ మీకు 1,08,600 దాకా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మీకు గోల్డ్ చూసుకుంటే ఒక ఆల్ టైమ్ హై అంటూ క్రియేట్ చేసింది ఆన్ ది 16th సెప్టెంబర్. అది కూడా సాయంత్రం 5:30కే మనం పెట్టే ముహూర్తం ఏదైతే ఉంటుందో 5 నుంచి 9 మధ్యలో, ఆ టైంలో వచ్చేసి 16వ తేదీన 1,10,660 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అంటే ఓవర్ సోల్డ్ జోన్ నుంచి ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్ గా చూసుకుంటే మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్ వచ్చేసింది ఇక్కడ గోల్డ్. సో 18 సెప్టెంబర్ వరకు చూసుకుంటే మధ్యాహ్నము ఆ టైంలో 1,08,700 వచ్చిందండి. అండ్ మళ్ళీ ఈ వారంలో చూసుకుంటే మనకి 1,09,700 ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున 1,09,556 ఉంది అండ్ ఇట్ హాస్ గాన్ అప్ బై 504. అండ్ హై చూసుకుంటే 700 దరిదాపుల్లో ఉంది, 1,09,700 దగ్గరలో. అండ్ ఇక్కడ మనం లో చూసుకుంటే డేస్ లోలో 1,09,160 రూపాయలు ఆ లోస్ లో ఉంది. అండ్ ఇక్కడ మనం రెసిస్టెన్స్ లెవెల్ అండ్ సపోర్ట్ చూసుకుంటే 1,09,673 రెసిస్టెన్స్ 1,
1,10,164, రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,10,785 రూపాయలు. సపోర్ట్ లో వైపులో చూసుకుంటే ఈ రోజున ఎక్కువగా కాసంత బులిష్ మోడ్ లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ వైపు ఉండబోతుందా అన్న డౌట్ మాత్రం మనకు కలగచ్చు. కానీ సపోర్ట్ కూడా ఒకసారి చూసుకుంటే వీ బెటర్ హ్యావ్ అ క్లియర్. సో 1,08,561 first support, 1,07,940, 1,07,449. So these are the 3 supports. ముఖ్యంగా చెప్పడానికి అర్థం ఏంటంటే మార్కెట్ లో గోల్డ్ అనేది కరెక్షన్ మొదలైంది, కానీ ఇది కొనసాగుతుందా? నేషనల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే ఎస్, గోల్డ్ లో మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ బులిష్ అయ్యాయి కాబట్టి మీరు ₹1,00,000 ఒక్కసారి దిగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకు రాబోతుంది నవరాత్రులు. సో డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఎక్కువగా కొనలేకపోతారేమో, కనీసం గ్రామ్ బంగారం అన్నా పూజ కోసం అన్నా కొంటారు మీరు అన్నట్టుగా. సో గోల్డ్ మాత్రం డౌన్ సైడ్ ఉంది అంటున్నారు. ఒక్కసారి 99,000 చూపిస్తుంది. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. డౌట్స్ ఉన్నాయా ఈ రోజే కాల్ చేయండి, హెల్ప్ చేస్తా. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.